హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో మీకోసం మేసీ ఫెర్గుసన్ 241 DA బండి అనమాట సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. ఈ యొక్క వెహికల్ గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను. చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట. మేసీ ఫెర్గుసన్ వెహికల్స్ ఉంటే చూడన్నా రీసెంట్గా తీసుకున్న వెహికల్స్ అంటే 20 కానీ 21 కానీ 22 23 24 సంవత్సరం కానీ 18 17 సంవత్సరం వెహికల్స్ ఏమైనా ఉన్నా కూడా చూడండి అని అయితే అడుగుతున్నారు అనమాట. మేసీ ఫెర్గుసన్లో 241 DA బండ్లు అయితే అడుగుతున్నారు కాబట్టి ఈరోజు ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకున్న తర్వాతనే నచ్చితేనే తీసుకోండి, ఓకేనా. పూర్తి డీటెయిల్స్ తెలియాలంటే వీడియో మొత్తం చూడండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు మన ఛానల్ ఉంటే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అయితే ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. మన ఛానల్లో డైలీ వీడియోస్ అనేది వస్తుంటాయి. అలాగే చాలా మందికి అయితే కొంటున్నారు, అలాగే అమ్ముతున్నారు కూడా అనమాట. మన ఛానల్ నుంచి చాలామంది అయితే వెళ్ళి తెచ్చుకున్న వాళ్ళు కూడా అయితే ఉన్నారు. మిస్కోకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఈ యొక్క వెహికల్ వచ్చేసి మేసీ ఫెర్గుసన్ 241 DA బండి అనమాట. 2021లో అయితే తీసుకున్నారు. ఈ యొక్క వెహికల్ వచ్చేసి 2021 మోడల్ వెహికల్ అనమాట. ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు అయితే అవుతుంది. 3 సంవత్సరాల వెనకమాల బండి అనమాట. వెహికల్ అయితే ఎలాంటి రిపేర్ అయితే లేదని అయితే చెప్తున్నారు. కాబట్టి ఒకవేళ మీరే దగ్గరికి వెళ్ళినప్పుడు వెహికల్ చెక్ చేసుకునేటప్పుడు మీకు తెలిసిన ఒక మెకానిక్ కూడా అయితే చూపించండి. ఈ యొక్క వెహికల్ వచ్చేసి 1200 గంటలు అయితే తిరిగిందనమాట. తీసుకున్న 3 సంవత్సరాలు కానీ 1200 గంటలు అయితే తిరిగిందనమాట. చాలా రీడింగ్ అయితే తిరిగింది, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. 1200 గంటలు అయితే తిరిగింది, అది కూడా 3 సంవత్సరాలకు కానీ అనమాట. చాలా తక్కువ అయితే తిరిగింది కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోండి. అలాగే వెహికల్ అయితే ఓన్లీ ట్రాలీకి అయితే యూజ్ చేసామని అయితే చెప్తున్నాను అనమాట. ఈ యొక్క ట్రాక్టర్ వచ్చేసి ట్రాలీ పని మీద తిరిగిందే కానీ పెద్దగా పర్సనల్ పని మీద అంటే వేరు పనులకి అయితే యూజ్ చేసింది కదనమాట. ఓన్లీ ట్రాలీకి అయితే యూజ్ చేయడం జరిగిందని అయితే చెప్తున్నారు అనమాట. టైర్లు పర్సంటేజ్ చూసుకుంటే సీల్ టైర్స్ 70% దాకా అయితే ఉన్నాయన్నమాట. 70% దాకా అయితే టైర్స్ అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు. వెహికల్ యొక్క టైర్స్ వచ్చేసి 4 టైర్స్ 70% దాకా అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. వెహికల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్, బ్యాటరీ, ఇంజిన్ ఆయిల్ అన్నీ చెక్ చేసుకోండి. మీకు ఓకే అనిపిస్తేనే తీసుకోండి. వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి 4,70,000 అయితే చెప్తున్నారన్నమాట. ఓనర్ అనేది 4,70,000 ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. కూర్చొని మాట్లాడుకుంటే మన ఛానల్ నుంచి చూసి తీసుకున్న వాళ్ళకి కొంత అమౌంట్ అయితే తగ్గిస్తాను కూడా అయితే చెప్తున్నారు. కాబట్టి లొకేషన్ దగ్గరికి వెళ్ళి మరీ చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా. ఇది వచ్చేసి 4,70,000 ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్, గుంటూరు సిటీలో అవుతుందని అయితే చెప్తున్నారు. ఓనర్ అనేది గుంటూరు డిస్టిక్లో ఎక్కడున్నా సరే వచ్చి చెక్ చేసుకోవచ్చు. గుంటూరు పక్కన విలేజ్లు ఎక్కడున్నా సరే ఫోన్ చేసి మరీ వచ్చి చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోవచ్చు అని కూడా అయితే చెప్పడం జరిగింది. కాబట్టి లొకేషన్ దగ్గరికి వెళ్ళి మరీ చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోండి, ఓకేనా. 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఏ వెహికల్ అయినా సరే, ఏ మోడల్ వెహికల్ అయినా సరే తీసుకునేటప్పుడు 1కి 2 సార్లు అయితే చెక్ చేసుకోండి. ఓనర్ అయితే 4,70,000 అయితే చెప్తున్నారు. ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదు. కూర్చొని మాట్లాడుకుంటే కొంత అమౌంట్ తగ్గిస్తాను కూడా అయితే చెప్తున్నారు. కాబట్టి వెళ్ళి చెక్ చేసుకున్న తర్వాతనే నచ్చితేనే తీసుకోండి.